పిల్లలకి కరోజు వస్తే ఫస్ట్ మనం కన్ను క్లీన్ చేసుకోవాలన్నమాట. సో ఆ కన్ను ఏ విధంగా క్లీన్ చేసుకోవాలంటే మనం ఫస్ట్ కొంచెం ఉప్పు నీటి వాటర్ తీసుకుని, నేనైతే జనరల్గా కళ్ళుప్పు అంటారు కదా, మనం సాల్ట్ కాకుండా ఆ ఉప్పు నీటిని మనం లైట్గా కంట్లో వేస్తాం అనమాట. 1-2 సార్లు అంటే 1-2 డ్రాప్స్ కంట్లో వేసి క్లీన్ చేస్తాం. కన్ను క్లీన్ అయిన తర్వాత మనము అలా క్లీన్ చేసుకున్న తర్వాత మనం పెండెస్టన్ ఆయింట్మెంట్ రాసుకుంటాం అనమాట. పెండెస్టన్ ఆయింట్మెంట్ కంటికి రాస్తే కంటి వాపులకి వాటికి చాలా బాగా పనిచేస్తాయి. కంటి సమస్య ఏమన్నా కానీ పెండెస్టన్ ఆయింట్మెంట్ చాలా బాగా పనిచేస్తాయి. కంటిలోంచి నీళ్ళు వచ్చినా లేదా కంటికి దెబ్బ తగిలినా ఏమైనా కానీ పెండెస్టన్ ఆయింట్మెంట్ చాలా బాగా పనిచేస్తాయి. సో ఈ విధంగా ఆయన్ని మనం క్లీన్ చేసుకున్న తర్వాత, కంటిని క్లీన్ చేసుకున్న తర్వాత పెండెస్టన్ ఆయింట్మెంట్ రాస్తాం. సో ఇలా 2 నెలలు దాటిన వాటికి కూడా నేను బాగా సీరియస్ అయితే నేను జెంటిల్ ఇంజెక్షన్ చేస్తాను. అది 0.1 ml నుంచి 0.1.5 అలా చేసుకుంటాను అనమాట. ఎక్కువ 0.5 కానీ అలా చేయను. చాలా తక్కువ, ఎంత తక్కువ చేయగలిగితే అంత తక్కువ చేసుకుంటాను.